పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ వారము గత వారంతో పోల్చుకుంటే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారంతా కూడా దూరపు ప్రయాణాలు చేస్తారు. మరి మీ పైన ఇతరులకు ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు పోగొట్టుకుంటారు. మిమ్మల్ని అభిమానించేటటువంటి వాళ్ళకి విరుద్ధంగా మీరు వేరే వాళ్ళతో స్నేహాలు చేయడం, మరి వేరే చోట్లకి వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా మీరు గమనించే స్నేహితుల్లో మీకు చీలికలు రావడము, గొడవలు రావడము అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి మనకి పంచమంలో ఉన్నటువంటి శని, రాహువు, శుక్రగ్రహాలన్నీ కూడా మీకు కుటుంబంలో ఒక విధమైనటువంటి కలతలను తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి చక్కగా లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉప్పు చేపల వ్యాపారం నుంచి మీకు ఈ ఫారెన్ సంబంధమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు సక్సెస్ తీసుకొస్తాయి. కాబట్టి ఈ యొక్క జెమ్స్, కాస్మెటిక్స్, సముద్ర వ్యాపారాలు ఇవన్నీ బాగుంటాయి. ఈ సముద్ర తీరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి స్థలాలు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా మరీ భారీ ఎక్కువ అమ్మకాలు ఉండవు, కానీ రేట్లు రావు. కానీ కుజుడు నీచపట్టి కర్కాటక రాశిలో ఉండడం వల్ల తక్కువ రేట్లకి మీకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థులు చదువులో కాస్త పర్వాలేదు, ఇంకా ఎక్కువ కష్టపడాలి. అలాగే వివాహాలు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా వివాహాలు కలగవు. వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా ఖాయం చేసుకొని మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి ఆదాయాలు బాగా పెరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే ఈ యొక్క రావి చెట్టుని తీసుకోండి. ఆ రావి చెట్టుకు రోజు నీళ్లు పోస్తూ చక్కగా మనము ఆ రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ శనివారం నాడు ప్రదక్షిణలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఈ వారం లభిస్తాయి. శుభమస్తు.